నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. కో వా దరిద్రో హి విశాలతృష్ణః శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమో యః కిం వా అమృతం స్యాత్ సుఖదా నిరాశా. ఇందులో కిం వా అమృతం స్యాత్, అమృతస్వరూపుడు ఎవరు అని అడిగాడు ప్రశ్న. దానికి సుఖద నిరాశ. సుఖద సుఖంగా ఉండుట, నిరాశ చేత సుఖంగా ఉండాలి. ఆశ లేనప్పుడు ఉండే సుఖం, ఆశ లేనప్పుడు ఉండే సుఖము ఏదుందో ఆ సుఖమునందు ఎవడు నిలిచి ఉన్నాడో అతను అమృత స్వరూపుడు. అది అమృత స్వరూపం. అదే సాతిశయ సుఖమని నిరతిశయ సుఖమని రెండున్నాయి.
సాతిశయము నిరతిశయము. సాతిశయ సుఖము అంటే ఇప్పుడు మనము ఒక విషయమును చూచి ఆ విషయముతో సంబంధపడి ఆ సంబంధపడిన సందర్భంలో మనకు అనిపిస్తుంది అనుభవం. ఇప్పుడు ఒక స్వీట్ తీసుకుంటాం. ఆ స్వీట్ అంటే నాకు ఇష్టం అనుకో. సపోజ్ జిలేబీ అంటే నాకు ఇష్టం అని అనుకో. జిలేబీ కనిపించలేదు, తిందామని అనిపించింది. ఇప్పుడేమైంది, రోడ్డింటికి పోతుంటే జిలేబీ ఫ్రెష్గా చేయడం మొదలుపెట్టాడు అక్కడ. అప్పుడేమనిపిస్తుంది నాకు, జిలేబీ అరే నేను జిలేబీ తినాలని అనుకుంటున్నాను, నాకు దొరకట్లేదు, అందులో మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడ చేస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు దాన్ని తినవచ్చు అని అనిపిస్తుంది. పోయేవాడిని ఏం చేస్తాను, నిలిచి ఆ విషయం దగ్గరికి వెళ్ళి వాడు చేస్తూ ఉండేదాన్ని చూచి బాగా చేస్తున్నాడు, దీన్ని తినవచ్చు అని చెప్పి దాన్ని తీసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే వాడు కదా ఒక పేపర్లో పెట్టిస్తాడు, దాన్ని తీసుకొని ఇప్పుడు నోట్లో పెట్టుకుంటాను. నోట్లో పెట్టుకుంటేనే ఒక్కసారిగా కన్నులు మూతపడతాయి. నోట్లో పెట్టుకున్న వెంటనే కన్నులు మూత పడతాయి. మీరు తిన్నారో లేదో నాకు తెలియదు, నాకైతే రుచి ఆనందం కోసం కన్నులు మూతపడతాయి. ఆస్వాదించుట ఆ క్షణంలో ఆ స్వీట్ అనేటువంటిది నాతో సంబంధపడింది. నేను స్వీట్తో సంబంధపడి రెండు ఏకమై ఆ సమయంలో ఆ 2-3 క్షణాలు కొంతసేపు అలాగా ఉంటాం. అది ఇప్పుడు నీకు ఆనందాన్ని అనిపిస్తుంది. ఇప్పుడు అది ఆ విషయముతో నీకు ఆ ఆనందం అనేది వచ్చింది. విషయముతో నీకు ఆనందము వచ్చింది. అదే తింటూనే ఉన్నావు. ఎంతసేపు ఉంటుంది నీకు అది? కొంతసేపు తినే లోపల నీకు ఆనందము, దాని నుంచి మనసు నీకు వేరే విషయంపైకి డైవర్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నీ మనస్సు ఇంతవరకు ఆ విషయం పైన ఏకాగ్రమై దానిని ఆస్వాదించింది. అందువలన నీకు వేరే విషయాలన్నీ మర్చిపోయి ఆ 2-3 క్షణముల సమయము ఆ సుఖమును ఆస్వాదించినావు. దీనిని ఇంతవరకు తీసుకోండి. ఇప్పుడు దాంట్లో ఇంకా నేను డీప్గా వెళ్ళినాను అనుకోండి, ఇంక నేను ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది. దీంట్లో మీకు అనేక ప్రశ్నలు వస్తాయి, రాని అవి అడగండి, మళ్ళీ నేను చెప్తా వాటికి. సరే, ఇప్పుడేంటి, ఆ సుఖంగా అనిపించింది, తర్వాత మళ్ళీ దాన్ని తింటూ ఉంటే నీ మైండ్లో వేరే విషయాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆ సుఖం లేదు. సరే, ఇదే విధముగానే ప్రతి విషయమునందు సుఖమున్నది. ప్రతి విషయమునందు ఇదే విధముగా సుఖము ఉన్నది. ఆ సుఖమును మనము పొంది మనమేమనుకుంటున్నామంటే, ఈ విషయము ఉంటే ఆ విషయము వలన నేను సుఖపడుతున్నాను అని మనం అనుకుంటున్నాం. అందువలన ఆ విషయం కోసము మనము పరుగులు తీస్తున్నాము. సపోజ్ పెళ్ళి కాలేదు, పెళ్ళైతే సుఖమని అనుకుంటున్నాడు, అందుకోసం పెళ్ళి కోసం వెతుకుతున్నాడు. పెళ్ళయింది,
పిల్లలు కాలేదు, పిల్లలైతే సుఖమని అనుకుంటున్నాడు. అందువలన పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సపోజ్ పిల్లలయ్యారు, ఆ పిల్లలు బాగా చదివితే ఆనందమని అనుకుంటున్నాడు. అందుకోసము ఆ పిల్లలు బాగా చదువుకునేటట్లుగా వీడు ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు బాగా పెరిగి పెద్ద అయితే, వాడు బాగా సెటిల్ అయితే బాగుంటుందని వీడు అనుకుంటున్నాడు, దాంట్లో సుఖం ఉందని. దానికోసం వీడు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, వీటన్నింటిలో ఏదైతే ఉందో దీనిని నేను అనుభవించడానికి, దీన్ని నేను పొందడానికి నాకు వెనకాల సపోర్ట్ కావాలి. కావాల్సిన సపోర్ట్ అంతా లేదు, ఆ సపోర్ట్ దేవుడిస్తాడు అని దేవుని దగ్గరికి పోతున్నాడు. ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాడు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్తాడు. వాళ్ళని గమన కూర్చోమని చెప్పండి, గమన కూర్చోమని చెప్పు, లేకపోతే బయట పంపించేసి గేట్ వేస్తామని చెప్పు. వాళ్ళకి మందు వేస్తారు స్వామి. తెలుసు, నాకు తెలుసు. ఆమెట పోయి కాదు, సైలెంట్గా కూర్చుంటే కూర్చోమన్ను, లేదంటే లేసాడు పోండి అని చెప్పు, లేదంటే లోపల వచ్చి కూర్చోమన్నా. కాబట్టి వెంకటేశ్వరుని దగ్గరికి పోతారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కదా వీడు చూడాలా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఏం చేస్తాడు వీడు? చేతులు నమస్కారం చేసి కండ్లు మూసుకుంటాడు. అరే, నువ్వు పోయింది దేనికి? దేవుని ప్రార్థించేదానికి, దేవుణ్ణి ఏదో ఆనందం ఇస్తాడని కదా నువ్వు వెళ్ళావు. దేవుడు ఆనందం ఇస్తాడని అనుకుంటే నువ్వు చేతులు జోడించి కళ్ళు ఎందుకు మూసావు? ఈడ జిలేబీ నోట్లో పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసినావే, జిలేబీ నోట్లో పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసినావే, సేమ్ ఫీల్. ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది. జిలేబీని నోట్లో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా నీవు ఆస్వాదించినావో అదే విధముగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వెంటనే నువ్వు వెంకటేశ్వర స్వామిని చూస్తానే నీవు ఆ తన్మయత్వం వచ్చి ఆ కన్నులు మూసి అలాగా కన్నులు మూసేస్తావు, అలా ఉండిపోతావు. ఎంతసేపు? కొన్ని క్షణములు అయిన వెంటనే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తావు. ఏంటివి? కోరికలు. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ ఫీల్ అది మళ్ళీ వెంటనే పోయి ఇవన్నీ వచ్చినాయి. అంటే ఆ సుఖం పోయింది. ఇంతసేపు నేను చెప్తున్నది ఏంటంటే ఇది విషయము వలన వచ్చేటువంటి సుఖం. స్త్రీ సుఖం ప్రపంచంలో అన్నింటికంటే మనస్సును ఆకర్షించి లోబరుచుకునేటువంటి సుఖం. ధనముంటే అన్నీ పొందవచ్చును అని ధనము పైన భావన. అందుకోసమే ధనమును ఆర్జించేదానికి వీడు దేనికైనా వెనుకాడడు. జరుగుతున్నది ఇదే. కామిని కాంచనముల కొరకే ఈ జగత్తులో వీడు బ్రతుకుచున్నాడు. రెండే. పృథివ్యాం యాని భూతాని జిహ్వ ఉపస్థ నిమిత్తికం
జిహ్వ ఉపస్థ పరిత్యాగేన పృథివ్యా కిం ప్రయోజనం. మహర్షులు చెప్తున్నారు ఈ మాట. నువ్వు బ్రతుకుతా ఉండేది రెండు కోసమయ్యా, రెండింటి కోసం. ఈ ప్రపంచం నీకెందుకు పనికొస్తుందంటే, ఒకటి అనుభవించేదానికి, రెండు తినేదానికి. చూడండి, భోగాలంతా అనుభవించేదానికి. అనుభవించాలంటే డబ్బులు కావాలా, అయిపోయి. ఈ రెండింటి కోసమే. ఈ రెండింటిని నువ్వు ఒక్క క్షణం తీసి వారగబెట్టావనుకో, దీనికి సంబంధించిన ప్రపంచమంతా ఏమైపోయిందంటే కుప్ప కూలిపోతుంది. మీకు ఇది విషయం అర్థమైతే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఏమైంది? ఈ సుఖం అనేటువంటిది ఏదుందో ఆ సుఖము కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఇదే జరుగుతున్నది. దీనిని సాతిశయ సుఖం అంటారు. సాతిశయ సుఖం. సాతిశయం అనంటే ఒక వస్తువు నాకు సంప్రాప్తించినప్పుడు నాకు దాని వలన సుఖము ఉన్నది. ఇప్పుడు కొడుకున్నాడండి. కొడుకు వేరే ఊర్లో ఉన్నాడు. వాడు అక్కడ చదువుతున్నాడో లేదా ఉద్యోగం చేస్తున్నాడో ఏదో ఉంది. వాడు ఎదురుగా వచ్చినాడు. ఎట్లుంటుంది చూస్తే? అంత ఆనందం తెలుసా? పోయి పట్టుకోవడం, కౌగులించుకోవడం, ఏందేందో అన్నీ చేసినట్లుగా అయిపోతుంది. ఒళ్ళే మర్చిపోతుంది. అరే వచ్చినాడు కదా, నువ్వు అలాగే పట్టుకొని ఉండొచ్చు కదా. ఉంటావా? ఎంతసేపు ఉంటావు? మాట్లాడతాడా? పర్లేదు, బాగా జరిగిందా? సౌకర్యం వచ్చిందా? బాగానే వచ్చిందా? వచ్చింది. సరే రా, పోయి ఇంట్లో కూర్చొని ఫ్రెష్ అప్గా. నేను మొన్న కూడా నిన్ను అడిగాను చూడు, దేవుడు వచ్చినాడు అని అనుకో నీ దగ్గరికి. దేవుడే ఎదురుగా వచ్చినా నిలబడినాడండి అనుకో. దేవుడే వచ్చాడు నీ దగ్గరికి, ఏం చేస్తావు? నా అదృష్టం, నా భాగ్యం ఇంకెవరికీ లేదు అనేటట్లుగా నువ్వేం పెడతావంటే ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, ఆయన పిలిచి పట్టుకొని కూర్చొని పెట్టి పాదాలు కడిగి పుష్పమాల వేసి ఆయనకు నీకు తెలిసిన స్తోత్రాలంతా చేసి హారాలు ఇచ్చి హారతి ఇచ్చి ఏమేమో చేసినావు, పుష్పాలంతా వేసి అభిషేకం చేసి అంతా బాగానే ఉంది. ఆయన గమన కూర్చొని ఉన్నాడు. ఆయనకి నైవేద్యం పెట్టినావు, తిన్నాడు, కూర్చొని ఉన్నాడు. నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కూర్చొని ఉన్నాడు. చూడండి, వచ్చేస్తుంది అప్పుడే. అదే ఇప్పుడు ఉండేటువంటి విషయం. అంటే ఈయన పోతే నేను నా పని చేసుకోవచ్చు. ఏంది ఇది అంటే? అది కూడా ఏమైపోయింది? అది ఒక విషయమైంది. అది నిజమైనటువంటి భగవంతుడు అయితే నీకు అలా ఉండకూడదు. బాగా ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మత విశ్వాసాలకు లోబడి మతములో పడిపోయి ఈ మతము చెప్పిన భావాలను బాగా రుద్దివేసి మనోళ్ళు నాకేదన్నా కొద్దిగా బాగలేకపోతే వెంటనే ఆ గ్రహాలు ఏంటో బాగలేకుండా ఉన్నాయి. ఏ గ్రహాలు? ఆ శుక్రుడో, ఆ శని, ఇంకా ఎక్కువ మాట్లాడితే బుధుడు వక్రదృష్టి చూస్తున్నాడు, గురువు నన్ను చూడడం లేదు. ఇవన్నీ ఇవన్నీ వచ్చి ఇవన్నీ ఇప్పుడు ఈ గ్రహాలు నన్ను బాగా సక్రంగా చూడడం లేదు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అనే దృష్టిలో ఇవన్నీ ఏం చేశారంటే మనకు పైన అందరూ బాగా మన మనస్సులో రుద్ది పెట్టినారు. దీనికోసం అయ్యవాడి దగ్గర పోయి జాతకం చూపించి ఏం హోమం చేయాలి, ఎట్లా చేయాలి అని అన్నీ అడిగి అయ్యవాడు చెప్పినట్లంతా చేసి అప్పుడు కొంచెం ఏమో చేసినామో బాగా అవుతుంది అని ఒక నమ్మకం. ఇక్కడ నమ్మకాలు ఉండవు. ఇక్కడ నమ్మకాలు కాదు, ఇది తత్వం, ఇది యథార్థము తెలుసుకోవాలంటే బుద్ధి బాగా పరిపక్వమై ఉండాలి.
బుద్ధి పరిపక్వం కాకపోతే యథార్థమును తెలుసుకునేదానికి వాడు రాలేడు. మీ మనస్సుల్లో ఉన్నటువంటివే మిమ్మల్ని యథార్థమును తెలుసుకోనీయకుండా అడ్డుపడుచున్నవి. చూడండి ఎట్లా ఉందో. నేను ఏదైతే అన్ని సంపాదించి పెట్టుకున్నానో అవే అడ్డుపడి ఉన్నాయి ఇప్పుడు నాకే. ఏమిటి? యథార్థాన్ని తెలుసుకోనీయకుండా. కాబట్టి నేను ఏదైతే సంపాదించి పెట్టుకున్నానో వాటిని కొంచెం దూరం పెట్టాల్సి ఉంటుంది. వాటిని దూరం పెడితే అప్పుడు ఇది ఉన్న యథార్థం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. ఇలా చేసే ప్రయత్నమే అంతఃకరణ శుద్ధి. అది మనశుద్ధి. మనశుద్ధి ఉన్నటువంటి వాడే, దాన్ని అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే చేయగలుగుతాడు. ఇలాగా అందరూ చేయలేరు. దీనిని వివేక దృష్టి అంటారు. వివేకం. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః సోధ్వనః పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఈ విజ్ఞాన సారథి కావాలా. ఇదే వివేకం. వివేకమనే సారథి. అంటే బుద్ధి ఇప్పుడు ఏమైపోవాలా? ఈ వివేకం రావాల. బుద్ధిగ్రాహ్యమతీంద్రియం 6వ అధ్యాయం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం 6వ అధ్యాయంలో ఉంది. వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః సుఖం ఆత్యంతికం యత్తత్. ఆత్యంతిక సుఖం. ఇంతవరకు సాతిశయ సుఖం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్యంతిక సుఖం. ఆత్యంతిక సుఖం అనంటే విషయాలు ఏమీ లేవు కానీ సుఖంగా ఉన్నాడు. విషయాలు ఏమీ లేవు కానీ సుఖంగా ఉన్నాడు. మీరు చెప్తే మేము ఎట్లా అండి నమ్మేది? సరే, మీరు మేలుకొని ఉన్నారు కదా, మేలుకొని ఉన్నంతసేపు విషయాల్లో పడి ఉన్నారు కదా, మీకు సుఖంగా కొన్నిట్లో ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి అనిపించట్లేదు, విషయాల వల్ల కలుగుతుంది కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అలసిపోయి ఒక 10 నిమిషాలు నిద్రపోయినారు, తూగినారు. ఏమండి? నిద్రపోయిన వెంటనే మీకున్నటువంటి బాధలో సుఖాలో ఏంటివో ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ పోయినాయండి. మీరేమవుతారు చెప్పండి? ఒక ఫ్రెష్నెస్ వస్తుందా రాదా? మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నిద్రలోకి పోయి నిద్రలో నుంచి వస్తే ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిద్రలో ఆ ఫ్రెష్నెస్ వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రలో ఏం విషయం ఉంది? లేవు, ఏమీ లేవు. అంటే నిన్ను ఇంతసేపు ఏదైతే మభ్యపెట్టి నిన్ను ఇబ్బంది పెట్టినాయో అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ దూరం అయిపోయినాయి. అవన్నీ దూరం అయిపోయే లోపల అబ్బా నువ్వు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. సుషుప్తి కాలే సకలే విలీనే తమో విభూత సుఖరూపమేతి. సుషుప్తి కాలంలో ఆ స్థితికి చేరుతాం. ఉందా లేదా? ఇదంతా మీకు అనుభవంలో ఉందా లేదా? అక్కడ ఆ సుఖం అనేటువంటిది నువ్వు లేస్తేనే ఫ్రెష్నెస్ తెలుస్తూ ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇంతసేపు మనము కొంచెం జపమో ధ్యానమో కొంచెం చేయడానికి ప్రయత్నం చేశాం కదా. ఈ జపమో ధ్యానమో చేసినప్పుడు కూడా నీకు అన్నీ తెలుస్తూ ఉంది. తెలుస్తూ ఉంటూ కొద్దిగా కాకపోయినా కొద్దిగానైనా ప్రశాంతత అనిపించిందా లేదా? అనిపించిందా? నీకు అనిపించింది అంటే ఆ ప్రశాంతత నీకు తెలుస్తుంది కదా.
నీకు విషయం ఏమన్నా ఉందా అక్కడ? విషయం లేకుండానే నీకు ఇక్కడ తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది. అక్కడ విషయము లేకుండానే ప్రశాంతత, సుఖము అనేటువంటిది నీ సహజ స్వరూపం యొక్క లక్షణం. నీ సహజ స్వరూపం అది. అదే నిజమైనటువంటి స్వరూపం. అదే ఆనంద స్వరూపం. దీనిని నువ్వు బయట నుంచి పట్టుకోవాలంటే నువ్వేమైనా పట్టుకోగలవా? బయట దొరకదు. బయట దొరకదు అది. అదే అమృతం. మృతం అంటే మరణించేది, పోయేదాన్ని మృతం అంటారు. అమృతం అని అంటే పోదు, దానికి లేకపోవటం అనేది లేదు, అది అమృతం. ఇప్పుడు అమృతం ఎక్కడుంది? నా హృదయములోనే నేనే అయి ఉన్నాను. ఈ అమృతమును ఆస్వాదించాలి, ఈ అమృతమును పానము చెయ్యాలి, ఈ అమృతములో ఓలలాడాలి. ఏమంటే అర్థమైందా? ఈ అమృతమునందు ఎవడైతే ఓలలాడుచున్నాడో వాడు అమృతం స్యాత్, వాడు ఇప్పుడు సుఖంగా ఉంటాడు. వాడికి ఇప్పుడు ఏం ఆశలు ఉంటాయి చెప్పండి? దీనిని గుర్తించిన వాడు, దీనిని అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి వాడు బయట ఉండే విషయాలను కూడా చూస్తుంటాడు, కనిపిస్తుంటాయి. వాడు సంసారంలో కూడా ఉండవచ్చు, ఉండినా దానికి ప్రాధాన్యం ఏమైపోతుంది? ఇవి జరుగుతూ ఉన్నాయే కానీ ఇది సత్యమైనది కాదు అనేది. ఇది ఎంత బలమైతే దాని యొక్క బలం అంత తగ్గుతుంది. ఈ ఆనందానుభూతి యొక్క బలం ఎంత బాగా వీడికి దృఢమైతే బయట విషయముల యొక్క ప్రభావం అంత తగ్గుతుంది. బయట విషయముల యొక్క ప్రభావం ఎంత ఎక్కువైతే ఈ లోపల ప్రభావం యొక్క అనుభూతి అంత తగ్గిపోతుంది. ఈ రెండింటిని చేసుకునేది ఎవరి చేతుల్లో ఉంది? ఎవడికి వాడి చేతిలో ఉంది. అందుకే దేవుడనేటువంటి వాడే వచ్చినా ఎవడిని ఏమీ మార్చలేడు. ఎందుకంటే వాడి మనస్సు చేత వాడే ఇలా చేసుకుంటున్నాడు, బయట విషయాలను పట్టుకుంటున్నాడు. ఇంతవరకు చెప్పాం కదా, దేవుడే నేరుగా వచ్చి కూర్చుంటే కూడా ఎంతసేపు అయినా వచ్చి కూర్చున్నాడే, ఈయన నేను వేరే పనులకు పోదామంటే ఈయన కూడా అడ్డంగా ఉందే అనే భావన మనకు వచ్చి కూర్చుంటుంది. చూడండి ఎట్లా ఉందో. మన మనస్సులో ఆ భావన ఉంది కాబట్టే దేవుణ్ణి ఎదురుగా వచ్చినా కూడా మనం అలాగే ఉంటాం. అదే పరమాత్మే వచ్చేసాడు, ఇంకా నాకు ఇంకా కావాలి పరమాత్మ, నేను నీలో ఉండిపోతాను అనే భావన నువ్వు అక్కడ వ్యక్తపరిస్తే రెండో ఒకటే పోతాయిగా. కానీ ఆ భావన వస్తుందా వీడికి? ఏదో కొంతసేపు చూద్దాం అన్నట్లుగా ఉంటాడు. ఏదో విహారానికి పోయి వచ్చినట్లుగా, ఏదో టూర్కి పోయినట్లుగా, ఆ టూర్కి పోయి అక్కడంతా ఒక 2 రౌండ్లు వేసి వచ్చినట్లుగా వీడు ఫీల్ అవుతూ దేవుణ్ణి కూడా అలా 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 చూసి వచ్చేటట్లుగా చేసి పెట్టారు ఈ మత విశ్వాసాలు నమ్మేటువంటి ఎవరో. మనుషుల మతులను పోగొట్టి వాని యొక్క మతిని పెంచుకున్నట్టు కొరకు, వాడి బుద్ధిని పెంచుకున్నట్టు కొరకు వాడి పేరు పెట్టుకునే దానికి ఇట్లా మనుషులందరినీ కూడా సర్వనాశనం చేసి పెట్టారు ఇట్లాంటి మత పెద్దలు. అవన్నీ పోవాలంటే అంత సామాన్యం కాదు. ఎవరైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే అందరూ వీళ్ళపైన వ్యతిరేక భావన వచ్చేస్తుంది. వ్యతిరేక భావన రావడమే కాకుండా దీనిని స్వీకరించరు కూడా. అంత బలీయంగా ఉంటాయి మత పునాదులు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు, కింవా అమృతం స్యాత్ అంటే ఈ అమృత స్వరూపము ఎవడు అంటే సుఖద నిరాశ. ఎప్పుడైతే ఉన్న సత్యం తెలియబడిందో మిగతాదంతా కూడా అసత్యమని ఆటోమేటిక్గా అవుతుంది. అది
అయిన వెంటనే అప్పుడు వాడు నిస్పృహుడై ఉంటాడు. నిస్పృహ సర్వకామేభ్యో యుక్తయుత్యుచ్యతే తథా. అప్పుడు వాడు యుక్తుడు అని అర్థం. అర్థమైందా? సో ఆ విషయాన్ని ఇక్కడ మనకు గురువు గారు ఇది చెప్పారు. ఇతను అమృత స్వరూపుడు. నిజమైన అమృత స్వరూపుడు అంటే మోక్షమును నిజముగా పొందిన వాడు. చాలు, మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి మనం రేపు వెళ్దాం. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय शान्तिः शान्तिः हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। हर हर महादेव शंभो जय शंकर। सीताराम। हरि ओम तत्सत्। ओम